బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం సరిగ్గా లేదన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు జగదీష్ రెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి అనుభవాన్ని ఉపయోగించుకునేందుకే పార్టీలోకి ఆహ్వానించామన్నారు. ఆయన పార్టీ నిర్మాణంపై గుత్తా వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ప్రధానంగా పార్టీ నిర్మాణ లోపం. ఒక గ్రామ శాఖ లేదు, మండల శాఖ లేదు, జిల్లా శాఖ లేదు. తర్వాత గెలుపు ఓటముల మీద సమీక్షలు లేవు. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా గెలిచినా సమీక్ష చేసుకుంటుంది, ఓడినా సమీక్ష చేస్తుంది. 2018లో 9 మంది శాసనసభ్యులు గెలిచినటువంటి నల్గొండ జిల్లాలో 88 మంది ఎమ్మెల్యేలతోని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలో నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఓడిపోయినాయి. నేను అప్పటికి పార్లమెంట్ సిట్టింగ్ మెంబర్ను. దాన్ని అడిగినోడు లేడు, తలిసినోడు లేడు. అసలు ఎందుకు ఓడిపోయిందని అడిగినోడు కూడా లేకపోతే పరిస్థితి ఎమ్మెల్యే సెంటర్గా నడిపినారు. ఎమ్మెల్యేనే సుప్రీం, ఎమ్మెల్యేనే ఆ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి. ఒక ఎమ్మెల్యే చేసే పాపాలు మొత్తం పార్టీకి అంటుకున్నాయా లేదా? ఆ ఎమ్మెల్యే చేసే పాపాలన్నీ కార్యకర్తలకు అంటుకున్నాయా లేదా? ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ చేసిందని చెప్తా ఉంటారు, దాన్నే మనం అనుసరించామని చెప్తా ఉంటారు. ఇవాళ దేశంలో బీఎస్పీ కూడా కనుమరుగు అయిపోయింది. రాష్ట్రంలో అదే పరిస్థితి మనం కూడా తెచ్చుకున్నాం. మరి కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరగా వచ్చినాయి కాబట్టి కొంత సమయం ఇవ్వలేకపోయినారేమో, కానీ పార్టీ ఎన్నికల తర్వాత నిర్మాణం గురించి వారు మాట్లాడినారు. తప్పకుండా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలని, మరి దాంట్లో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ గారు భావించినట్టున్నారు. మరి తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత వారి సేవలను కూడా పార్టీ నిర్మాణంలో, ఎందుకంటే నిర్మాణం గురించి వారికి బాగా తెలుసు. ఇది చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్మాణం ఎట్లా ఉందనే విషయంలో వారికి ఉన్న అనుభవాన్ని మొత్తం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు.